ఫార్మసీ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫార్మసీ యాక్ట్ 1948 ని కేంద్రం ఎందుకు రద్దు చేయాలని భావిస్తోంది? ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ ఫార్మసీ కమిషన్ ను ఏర్పాటు చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? దేశంలో ఫార్మసీ విద్య నియంత్రణ కోసం కొత్తగా జాతీయ ఫార్మసీ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫార్మసీ యాక్ట్ 1948 ని రద్దు చేసి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ ఫార్మసీ కమిషన్ను ఏర్పాటు చేయనుంది. దేశంలో ఫార్మసీ విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు అత్యంత నాణ్యమైన ఫార్మసీ నిపుణులు లభ్యమయ్యేలా చూడడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 తరహాలోని కేంద్ర ప్రభుత్వం జాతీయ ఫార్మా కమిషన్ బిల్లు 2023ని రూపొందించింది. వైద్య ఆరోగ్య విద్యను నియంత్రించే సంస్థలను సంస్కరించి దేశంలో నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి తీసుకుంది. ఈ బిల్లుపై డిసెంబర్ 12 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈమెయిల్కు పంపించేందుకు అవకాశం కల్పించింది. కొత్తగా ఏర్పడబోయే జాతీయ ఫార్మసీ కమిషన్లో ఒక చైర్పర్సన్తో పాటు 13 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు, 14 మంది తాత్కాలిక సభ్యులు ఉంటారు. ఢిల్లీ ప్రధాన కార్యాలయం ఈ కమిషన్ ఏర్పాటు కానుంది. దేశంలో ఫార్మసీ విద్యా సంస్థలను క్రమం తప్పకుండా పరిశీలించి పారదర్శకంగా వాటి పనితీరును కమిషన్ అంచనా వేస్తుంది. జాతీయ ఫార్మసీ కమిషన్ ఫార్మసీ సేవల్లో నైతిక ప్రమాణాలను పెంపొందించడంతో పాటు ఫిర్యాదుల పరిష్కారం కోసం పటిష్ట వ్యవస్థను నెలకొల్పుతుంది. జాతీయ ఫార్మసీ కమిషన్ కింద ఫార్మసీ ఎడ్యుకేషన్ బోర్డ్, ఫార్మసీ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్, ఫార్మసీ ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ బోర్డ్ అనే 3 బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఏడాదిలోపు రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్మసీ విద్యకు సంబంధించి జాతీయ ఫార్మసీ కమిషన్ కింద పనిచేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అందరికీ సమాన స్థాయిలో వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చి జాతీయ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడం కోసం ఈ మార్పు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఆధునిక పరిశోధనల దిశగా ఫార్మసీ వృత్తి నిపుణులను ప్రోత్సహించేందుకు ఈ కొత్త బిల్లు బాటలు వేస్తుందని పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయం కమిషన్ను ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదించింది కేంద్రం. ఇది స్తబ్దుగా ఉన్న ఫార్మసీ విద్యకు పునర్జీవాన్ని అందించి దాని స్థాయిని పెంచుతుందని కేంద్రం భావిస్తోంది. నేషనల్ రిజిస్టర్ లేదా స్టేట్ రిజిస్టర్లో నమోదు చేసుకోవడానికి, ఫార్మసీ ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన లైసెన్స్ మంజూరుకు ఫార్మసీ కమిషన్ బాధ్యత వహిస్తోంది. ఫార్మసీ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు నుండి ముందస్తు అనుమతి లేకుండా కొత్త ఫార్మసీ సంస్థలు లేదా కోర్సులను ఏర్పాటు చేయడాన్ని బిల్లు నిషేధిస్తుంది. ఈ బోర్డు ఫార్మసీ సంస్థలను మూల్యాంకనం చేసి రేటింగ్ ఇస్తుంది. వెబ్సైట్లో అసెస్మెంట్ డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుతుంది. కనీస ప్రమాణాలను పాటించకపోతే హెచ్చరికలు చేయడం, జరిమానాలు విధించడం, అడ్మిషన్ల సస్పెన్షన్ లేదా అఫిలియేషన్ రద్దు వంటి చర్యలకు చేపడుతుంది. ఫార్మసీ ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ బోర్డు పారదర్శకతకు భరోసానిస్తూ ఫార్మసీ నిపుణుల వివరాలను కలిగి ఉన్న నేషనల్ ఫార్మసీ రిజిస్టర్ బాధ్యతలను నిర్వర్తిస్తోంది. విద్యా ప్రమాణాలు, సౌకర్యాలు, మూల్యాంకనాలు, శిక్షణ, పరిశోధన, ట్యూషన్ ఫీజులను నిర్ణయించడం కమిషన్ బాధ్యత. ఇది ఫార్మసీ ఫ్యాకల్టీ, క్లినికల్ సౌకర్యాల కోసం ప్రమాణాలను ఏర్పరుస్తుంది. ఏకరీతి అడ్మిషన్ మెకానిజంను అమలు చేస్తుంది. ఫార్మసీ విద్యా శిక్షణా విధానాలను కమిషన్ నియంత్రిస్తుంది. ఫార్మసీ విద్యా సంస్థలను క్రమం తప్పకుండా పరిశీలించి పారదర్శకంగా వాటి పనితీరును అంచనా వేస్తుంది. ఫార్మసీ రిజిస్టర్ నిర్వహించేలా నిబంధన విధించడంతో పాటు ఫార్మసీ సేవల్లో నైతిక ప్రమాణాలను పెంపొందిస్తారు. అంతేకాదు ఫిర్యాదుల పరిష్కారం కోసం పటిష్ట వ్యవస్థను నెలకొల్పుతారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వంలోని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్ధమైన సంస్థ. ఇది ఫార్మసీ చట్టం 1948 ప్రకారం ఏర్పాటు చేయబడింది. మొదట 4 నుంచి 1948న స్థాపించబడిన డాక్టర్ మోంటు కుమార్ పటేల్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తుంది. 3 రకాల సభ్యులు సమిష్టిగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క
ఫ్రేమ్ని ఏర్పరుస్తారు. ఒక సభ్యుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఎన్నుకోబడతారు. రాష్ట్ర కౌన్సిల్ ద్వారా ఎన్నుకోబడిన ఒక రిజిస్టర్ ఫార్మసిస్ట్ 6 సభ్యులను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. దీనిలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ది డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీస్, ఎక్స్ ఆఫికో డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీగా ఉంటారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క లక్ష్యాలు దేశంలో ఫార్మసీ విద్యను నియంత్రించడం, సిఫార్మ్స్ చట్టం ప్రకారం ఫార్మసిస్టుగా నమోదు చేయడానికి అనుమతించడం, ఫార్మసీ యొక్క వృత్తి అభ్యాసాన్ని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రధాన విధులు ఫార్మసీ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం ఫార్మసిస్టుగా అర్హత సాధించడానికి అవసరమైన కనీస విద్యార్హత ప్రమాణాలు నిర్దేశించడం, దీంతోపాటు ఫార్మసీలో విద్యను అందించడానికి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం కోరే సంస్థలు నెరవేర్చాల్సిన షరతులు నిర్దేశిస్తూ విద్యా నిబంధనలను రూపొందించడం, దేశవ్యాప్తంగా విద్యలను ఏకరీతి అమలుకు నిర్ధారించడం, సెక్షన్ 16 ప్రకారం సూచించిన నిబంధనల లభ్యతను ధృవీకరించడం, ఫార్మసీ చట్టం యొక్క ఆమోదం కోరుతూ ఫార్మసీ సంస్థలు తనిఖీ చేయడం, సెక్షన్ 12 ప్రకారం ఫార్మసిస్టుల కోసం అధ్యయనం సహా కోర్సును ఆమోదించడం, అంటే పరీక్షా కోర్సులను అందించే విద్యా శిక్షణ సంస్థల ఆమోదం సెక్షన్ 13 ప్రకారం ఆమోదించబడింది. కోర్సు లేదా ఆమోదించబడిన పరీక్ష ఫార్మసీ కౌన్సిల్ నిర్దేశించిన విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఆమోదాన్ని ఉపసంహరించుకోవడానికి సెక్షన్ 14 ప్రకారం ఫార్మసీ చట్టం విస్తరించి భూభాగాల వెలుపల ఇవ్వబడిన అర్హతలను ఆమోదించడం, అంటే విదేశీ అర్హతల ఆమోదం, సెక్షన్ 15 ప్రకారం ఫార్మసిస్టుల సెంట్రల్ రిజిస్టర్ ఉపయోగించడం వంటివి ఉన్నాయి. ఇప్పుడున్న ఫార్మసీ యాక్ట్ 1948 ని రద్దు చేసి ప్రస్తుతం మనుగడలో ఉన్న ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ ఫార్మసీ కమిషన్ ను తీసుకురానుంది. ఫార్మసీ విద్యా ప్రమాణాలను పెంచడం, దేశవ్యాప్తంగా అత్యంత నాణ్యమైన ఫార్మసీ నిపుణులు లభ్యమయ్యేలా చూడడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.